ఎంఎన్ఎం పార్టీ అధినేత విశ్వ నటుడు కమల్ హాసన్ ను అధికార డీఎంకే పార్టీ రాజ్యసభకు పంపనున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది జూలైలో డీఎంకే పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులు పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ను పెద్ద సభకు పంపేందుకు డీఎంకే సన్నాహకాలు చేస్తుంది. గతేడాది సార్వత్రిక ఎన్నికలో డీఎంకేతో మక్కల్ నిధి మయం పొత్తు పెట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు. అయితే ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు. దీంతో స్టాలిన్ సలహా సూచనలతో ఎన్నికల బరి నుంచి పోటీ చేయాలి అనే ఆలోచనను ఆయన విరమించుకున్నారు. ఇక కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపడం ద్వారా చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుంది అనే బలమైన సంకేతాలను ప్రజలోకి పంపేందుకు డీఎంకే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.